హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీనాస్ కిచెన్. నేను మీ నవీన. ఇవాళ వీడియోలో మనము చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉండేలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలి సింపుల్గా అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి. చాలా కొద్దిగా, ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియాలు వేసుకోవాలి. ఇలా సేమియాలు వేసుకుని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని అయితే మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలాగ మనము సేమియాని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఈ సేమియాలు, ఆ సేమియాలని ఇందులో వేసుకుని ఒక 3 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఈ విధంగా అయితే మనము సేమియాని ఇందులో వేసుకుని ఒక 3 నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్గా సేమియాలు ఒక 3 నిమిషాల టైంలోనే ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలాగా వాటర్ అంతా కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనకి సేమియాలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని మనము ఈ నీళ్ళన్నీ కూడా వడకట్టేసుకోవాలండి. ఒక జాలిగరిటె తీసుకొని అందులోకి ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకుందాము. ఇలా వాటర్ అంతా కూడా వడకట్టిన తర్వాత ఇందులోకి కొంచెం చన్నీళ్ళు వేసుకోవాలండి. ఇలా చన్నీళ్ళు వేసుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా పొడిగా వస్తున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనము పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అదే బాండి పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి మనము తాలింపు వేసుకుందాము. దానికోసం 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు పల్లీలు కూడా వేసుకుని ముందుగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి ముందుగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడుతుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండండి. సో ఈ విధంగా వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని వీలైనంత చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే గ్రీన్ పీస్ని కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, బీన్స్ అట్లా ఏదైనా వేసుకోవచ్చు. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా సాల్ట్ వేస్తే కనుక మనకి తొందరగా కుక్ అవుతాయి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోండి. ఇలా వేసి వేయించుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే మనకి ఇది ఫ్రై అవుతాయండి బాగా. ఇలా ఒకసారి కలిపేసి దీనిపైన మనము మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ముందుగా మనము వేయించుకుందాము. ఇలా సగం వేగిన తర్వాత అప్పుడు మనము మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి. చక్కగా మనం వేసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి. చూసారు కదా, చక్కగా దగ్గర పడిపోయినాయి. మొత్తం అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సేమియాని ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మరీ ఎక్కువగా కలిపేసుకోకండి. అలా వేసుకుంటే పేస్ట్లా అయిపోతుంది. జస్ట్ మనము ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనం సేమియాని కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి మనం వేసుకున్న ఈ మసాలాలు ఇవన్నీ కూడా కలిసేలాగా, తాలింపు అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసుకుందాము లాస్ట్లో. అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. మీరు కొంచెం పులుపు ఎక్కువ తినాలి అనుకుంటే కనుక ఒక కాయ వరకు తీసుకోండి. ఇక నేనైతే ఒక 1/2 చెక్క తీసుకున్నాను. ఇలా రసం అంతా వేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని చక్కగా మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పొడి పొడిగా ఈజీగా తయారు చేసుకునేటువంటి సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్లో దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నవీనాస్ కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి.